విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లుగా తెలుస్తుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చిన్న గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెద్ద నాగమయ్య పాలెకి చెందిన బిండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మరు ఈ నెల 1న విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి తెలిపగా ఈ నెల 4న మధ్యాహ్నం నాటికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. నిన్న సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6గురికి ఫోన్లు చేయగా అవేవీ పని చేయడం లేదు. దీంతో తమ వారికి ఏమైనా అయిందని తీవ్ర ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. మత్స్యకారులు గల్లంతపై ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లుగా తెలుస్తుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చిన్న గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడు అలాగే విశాఖ జిల్లా భీమిలి మండలం పెద్ద నాగమేపాలకి చెందిన బిండయ్య, విశాఖకు చెందిన చిన్న అమరు ఈ నెల 1న విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి తెలుపగా ఈ నెల 4న మధ్యాహ్నం నాటికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. కానీ నిన్న సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6గురికి మళ్లీ ఫోన్ చేయగా అవేవి పనిచేయడం లేదు. దీంతో తమ వారికి ఏమైనా అయిందన్న తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గల్లంతైన వారి సంగతి ఏంటి? వాళ్ళ జాడ ఏమైనా తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నిన్నటి నుంచి కూడా గల్లంతైనట్టుగా అనుమానిస్తున్నటువంటి మత్స్యకారుల ఆచూకీ అయితే ఇంతవరకు లభ్యం కాలేదు. ఈ నెల 1వ తారీఖున అయితే వీళ్ళు చేపల వేట కోసం అయితే మొత్తం 7 మత్స్యకారులు ఒక బోట్ లో అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత 2వ తారీఖు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అల్పపీడనం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచన చేసిన నేపథ్యంలో ఈ మత్స్యకారుల కుటుంబాలు అయితే ఫోన్ లో వాళ్ళకి సమాచారం అందించి వెనక్కి రావాలని చెప్పి కోరిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకల్లా తీరానికి చేరుకుంటామని చెప్పి మత్స్యకారులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ తీరానికి రాకపోవడంతో ఆ కుటుంబాల్లో అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఉన్న ముక్కాం మత్స్యకార గ్రామానికి చెందినటువంటి 5 మత్స్యకారులు అయితే ఇందులో ఉన్నారు. అదేవిధంగా భీమిలి మండలానికి చెందినటువంటి బండయ్య, విశాఖకు చెందినటువంటి చిన్న అమ్మోరు, మొత్తం 7 కూడా విశాఖపట్నంలోనే నివాసం ఉంటారు కుటుంబాలతో పాటు. ఇక్కడి నుంచే చేపల వేటకు వెళ్ళడం రావడం జరుగుతుంది. నేపథ్యంలో ఎప్పటిలాగే చేపల వేటకు అయితే వీళ్ళు వెళ్ళారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వచ్చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వాళ్ళైతే తీరానికి రాకపోవడంతో అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరామ్ కూడా అధికారులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో స్పందించినటువంటి రాష్ట్ర మత్స్యశాఖ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మత్స్యకారుల కుటుంబాలకు కూడా భరోసా ఇచ్చారు. అయితే మత్స్యకారులు గాలింపు చర్యలకు చేపట్టాలని చెప్పి మెరైన్, కోస్ట్ గార్డు అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే కోస్ట్ గార్డ్ అధికారులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వీళ్ళు ఎంత దూరం వెళ్ళారు, ఎంత దూరం నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది, ఎక్కడ మిస్ అయ్యారు, అసలు మిస్ అయ్యారు లేదంటే ఏదైనా సముద్రం అలల తాకిడికి ఏదైనా తీరానికి చేరుకోవడం జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా కోస్ట్ గార్డ్ అధికారులు అయితే గాలింపు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ ఆచూకీ
లభ్యమవుతుంది, సురక్షితంగా వాళ్ళందరూ ఒడ్డుకు చేరుకుంటారు, ప్రాణాలతో బయటకు పడతారు అనేటువంటి ఆశాభావం అయితే అందరిలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ సంఘటన ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ప్రధానంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందినటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా విశాఖపట్నంలో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి నుంచే చేపల వేట, తమ జీవన ఉపాధి వృత్తి అయినటువంటి చేపల వేటకు వెళ్ళడం జరుగుతుంది. తరచూ కూడా గుజరాత్ వైపు అయితే ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. అయితే వీళ్ళు మెకనైజ్డ్ బోట్ మీద వెళ్ళడం వల్ల తక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వడంతో వెనక్కి వచ్చే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అవడంతో అయితే ఈ ఆందోళన ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలా గల్లంతైనటువంటి మత్స్యకారులు అయితే సురక్షితంగా తీర ప్రాంతం అంటే గాలి వాటానికి సంబంధించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి 2-3 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు స్థానికుల సాయంతో బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే విధంగా వీళ్ళు కూడా ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారా అక్కడనే అనే దానికోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళ కోసం అయితే ఇప్పుడు ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. అదే జిల్లా కలెక్టర్తో పాటు పోలీసు అధికారులు కూడా ఈ విషయం మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కోస్ట్ గార్డ్ అధికారులు చేస్తున్నటువంటి గాలింపు ఫలిస్తుందని, వీళ్ళ ఆచూకీ లభిస్తుంది, సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారన్న ఆశాభావం అయితే ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.